కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నెముకగా నిలుస్తోందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్థిక భారం తగ్గిందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అందిస్తూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని, గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ సరఫరా సామాన్యులకు ఊరటనిస్తుందని పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ నరసింహాచారి, కాంగ్రెస్ పార్టీ మంగోల్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం మంగోల్ గ్రామంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ నరసింహాచారి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయటం, అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికే ఈ గ్రామ సభలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లగిశెట్టి రవీందర్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఏళ్లు నారాయణరెడ్డి, కిషన్ గౌడ్, మహేందర్, విశ్వకర్మ మండల అధ్యక్షుడు సుదర్శన్ చారి, నాగేష్, బాలరాజ్, ఏళ్లు సతీష్ రెడ్డి, సిరాజ్, రమేష్, నంగిస్వామి, బి స్వామి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మన మంగోలు గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మంగోల్లో ఉన్న సమస్యల గురించి ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ పార్టీలకు అతీతంగా పరిష్కారం కోసం మాట్లాడుకోవడం జరిగింది. మన పాలన అధికారులు మరియు ఎంపీడీఓ గారు, మన స్పెషల్ వ్యవసాయ అధికారి మేడం గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా మన ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ, లేకపోతే వేరే సమస్యల గురించి కానీ, గృహలక్ష్మి గురించి కానీ, గ్యాస్ కనెక్షన్ల గురించి కానీ మాట్లాడడం జరిగింది. పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన సందర్భం లేదు, అట్లాంటి దాఖలాలు లేవు. మా కొండపాక మండలంలో ఒక 3 గ్రామాలకు ఇచ్చిన సందర్భాలు, మొత్తం 28 గ్రామాలలో ఒక 3 గ్రామాలకు ఇచ్చారు. ఈరోజు ప్రతి గ్రామానికి ఒక 18 నుంచి 20 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా మేము కార్యకర్తలం కానీ, ప్రజలు కానీ సపోర్ట్గా ఉంటారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వము, ఇప్పుడు రైతన్న ప్రభుత్వం. ఇది రైతన్నను ఆదుకోనికి మన మంగోల్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా ఈరోజు అందరు అధికారులు విచ్చేసి ఇక్కడికి ఏవైతే మన గ్రామంలో డెవలప్మెంట్ ఈ 2.5 సంవత్సరాల నుంచి ఏ విధంగా జరిగిందనే దాని మీద మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లైనా, మన గృహలక్ష్మి, ఇవి గ్యాస్, దానికి సంబంధించి గ్రామ సభలో చాలామంది రావట్లేదని అడగడం జరిగింది. అందరికీ రిప్లై కూడా ఇచ్చారు. ఏ విధంగా వస్తలేదనే దాని మీద వాళ్ళకు క్లారిటీ చేద్దామని కూడా చెప్పారు. అందరి దరఖాస్తులు ఇచ్చుకోమని చెప్పారు. ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేమందరం సాల్వ్ చేయడానికి ఎంపీడీఓ గారు ముందున్నారు. కాబట్టి మీకు ఏ విషయం ఉన్నా ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చి అప్లై చేసుకొని చెప్పుకోమని చెప్పడం జరిగింది. ప్రతి విషయంలో కూడా మనము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి చేయనీకే ప్రజాపాలన అనేది ఉన్నది తప్ప ఏదో మాటలు చెప్పి మూటల్లాగా వెళ్ళిపోయే ప్రభుత్వం కాదు. ప్రతి మహిళకు ఇచ్చే పథకాలను అందరి పబ్లిక్లో తెలియజేయడం జరిగింది. అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి పబ్లిక్ అందరూ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు చాలా మంచిగా అందజేస్తుందని చెప్పి చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు జరగబోయేటటువంటి వచ్చే పథకాలు సుతా ఏమైనా సమస్యలు ఉంటే ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతామని చెప్పేసి గ్రామ సభలో ప్రజాప్రతినిధిగా వచ్చినటువంటి మన ఎంపీడీఓ సార్ గారు చెప్పడం జరిగింది. ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి, ఈ సమస్యను మీకు వెంబడే పరిష్కారం చేస్తామని చెప్పడం. ఇంతకుముందు జరిగినటువంటి ఈ ఫ్లెక్సీ మీద కేసీఆర్ ఫోటో వేయలేదని చెప్పేసి ప్రోటోకాల్ ప్రకారం ఉన్నది కానీ లేదని చెప్పేసి వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ అటువంటి
ప్రోటోకాల్ ప్రకారం మేము కేసీఆర్ ఫోటో వేయాలని అంటున్నారు కానీ మరి కేసీఆర్ అనేటువంటి అసెంబ్లీకి పోయి మాట్లాడాలనే అనట్లేదు. ఇక్కడ కావాలని చెప్పేసి ఒక గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి వ్యక్తిగతంగా పార్టీలకు విభేదంగా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు వచ్చి ఇక్కడ గొడవ చేయడం జరిగింది. అది సరైన పద్ధతి కాదు. ఇకనైనా అందరం కలిసికట్టుగా ఉండి